హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈ రోజు నేను నోటికి పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా కర్రీ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఒక 20 చిక్కుడుకాయలు, ఒక ములక్కాడ, అలాగే 2 బంగాళాదుంపలు, ఒక వంకాయ, ఒక మామిడికాయ తీసి ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు బంగాళదుంపలు వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చకచక కూర చేసేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు వేసి వెంటనే కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి కలిపి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసేయండి. కొంచెం వేగాలి ఉల్లిపాయలు. ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం వేగాలన్నమాట. ఉల్లిపాయ వేగింది కదా, కట్ చేసి పెట్టిన టమాటాలు వేసేయాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మెత్తబడినాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టిన వంకాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకుంటాను. అలాగే కట్ చేసి పెట్టిన బంగాళాదుంపలు కూడా వేసుకున్నాను. 1 బై 1 మనం కట్ చేసిన కూరలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు కూడా వేసి ఒకసారి వేసిన వెజిటేబుల్స్ అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, చూస్తాను ఒక్కసారి. కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటాను. సరిపోదేమో డౌట్ వస్తుంది, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే సరిపడేంత ఉప్పు వేసుకొని ఉప్పు కారం వెజిటేబుల్స్కి పట్టేంత వరకు ఒక్కసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మగ్గినాయి కదా. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఈ కూరకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అంటే కొంచెం పలచగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి, బంగాళాదుంప ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. ఇలా తీసుకొని ఫోర్క్తో గుచ్చితే ఫోర్క్ దిగిందనుకోండి ఉడికినట్టు అనమాట. ఇలా ఉడికింది కదా. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాము. మామిడికాయ ముక్కలు ముందుగా అన్ని వెజిటేబుల్స్తో పాటు వేసుకోకూడదండి. వెజిటేబుల్స్ ఉడకవన్నమాట. టెంక కూడా వేసుకుంటానండి నేను కూరలోని. చాలా బాగుంటుంది అన్నంతో తింటే. మీరు ట్రై చేయండి ఈసారి. ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకనిద్దాం. అయిపోయిందేమో చూద్దామండి. ఒకసారి కలుపుకొని చూద్దాం. అయిపోయినట్లేనండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికినాయి. మామిడికాయలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ కూర కొంచెం పలచగానే ఉంటుందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ కూర చేసిన రోజు మీకు రెండో కూర చేసే పని ఉండదండి. అన్నం మొత్తం ఈ కూరతోనే తినేస్తారు. వేడి వేడి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి, పుల్ల పుల్లగాను. ఈ కూర వండిన రోజు మీరు రసం కానీ పప్పు కానీ పులుసు కానీ చేయక్కర్లేదు. ఒక్క కూరతో అన్నం మొత్తం తినేస్తారనమాట. ఈసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.